గారిని హత్య చేయించేసి కుట్లు కుట్టేసి రక్తం కడిగేసి అంతా అయిపోయింది, బయటకు వచ్చి గుండెపోటు అంటాడు. నాకు తెలిసి గుండెపోటు వస్తే మనిషి ఒంటి మీద ఇంత గాయం కూడా ఉండదు. రక్తం ఏర్లే పారుతున్న అతి ప్రమాదకరమైన గొడ్డలు గుండెపోటు అది. మరేం చేస్తాం? గొడ్డలతో గుండెపోటు తెప్పించేటట్టు చేస్తే అంత రక్తమే వచ్చింది. మళ్ళీ పైగా వచ్చి ఏమన్నారండి, ఈ అమ్మ చెల్లి తల్లి వాళ్ళ భార్య అందరూ బయటకు వచ్చి ఎలక్షన్ల టైంలో చంద్రబాబు నాయుడు గారు చంపించేశారు, నారాసుర రక్త చరిత్ర అని సాక్షి పేపర్లో కూడా బ్యాన్ రేటంలు వేశారు. ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ కావాలి అన్న పెద్ద మనిషి ఎలక్షన్ అయ్యి సీఎం అవగానే సిబిఐ వద్దు తొక్కవద్దు సిఐడికి ఇచ్చుకుంటానని చెప్పాడు. నేను ఒకటే అడుగుతున్నా, నాకు అర్థం కాదు ఏంటంటే, ముందు గుండెపోటు అంటివి నువ్వే, తర్వాత వచ్చి చంద్రబాబు నాయుడు గారు చంపేశారంటివి నువ్వే, చంద్రబాబు నాయుడు గారు చంపేసిన తర్వాత నువ్వెళ్ళి రక్తం కడిగావా అక్కడికి వెళ్ళి? చంద్రబాబు నాయుడు గారు చంపేసి వచ్చేసిన తర్వాత నువ్వెళ్ళి కుట్లు కట్టావా అక్కడికి వెళ్ళి, కుట్లు వేయించావా అక్కడికి వెళ్ళి? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చంపేసిన తర్వాత నువ్వెళ్ళి బాత్రూమ్ అంతా కడిగి వచ్చావా అని నేను అడుగుతున్నా. అడగడానికైనా చెప్పడానికైనా సిగ్గుందా కనీసం? ఏదో ఒక బురద జల్లాలి, ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేయాలి, ఇది ఒక్కటే మెయిన్ ఎజెండా. దానిలో భాగంగానే ఈ మహిళలందరినీ కూడా విస్మరించే కార్యక్రమం. ఏమ్మా, నేను ఒకటే అడుగుతున్నా, ద గ్రేట్ జబర్దస్త్ రోజా గారు, ఆవిడని చూస్తే నాకు గన్ గుర్తొస్తుంది. తుప్పు పట్టిపోయిన గన్ అది పేలదు, ఏమీ చేయదు. అది బొమ్మ గన్నో తుప్పు పట్టిన గన్నో ఏ గన్నో నాకు అర్థం కాదు. అమ్మ, నాకు తెలిసి ఆవిడంటే నాకు కొంచెం గౌరవం కూడా ఉంది, ఎందుకంటే అప్పుడప్పుడైనా సబ్జెక్ట్ మాట్లాడిద్ది, అప్పుడప్పుడైనా. కానీ ఈ మధ్యన ఆవిడకి ఫ్రస్ట్రేషన్లో ఉందో లేకపోతే వాళ్ళ కాన్షియన్సీలోని ఇబ్బందుల వల్ల వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినప్పటికీ కూడా ఆవిడెందుకు బ్యాలెన్స్ తప్పుతోంది. బ్యాలెన్స్ తప్పి ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి కూడా నోరు పారేసుకునే పరిస్థితి. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు ఆడదానివే, నేను ఆడదాన్ని, నీకు ఒక ఆడపిల్ల ఉంది, నాకు ఒక ఆడపిల్ల ఉంది. ఈరోజు ఇంతమంది ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే ఎప్పుడో జరిగిపోయిన వనజాక్షి ఇష్యూ గురించి, రిషితేశ్వర్ ఇష్యూ గురించి మాట్లాడదేవే తప్పించి ఈరోజు జరిగిన అనూష గురించి, రమ్య గురించి, తేజస్విని గురించి, శ్రీలక్ష్మి గురించి, నాగమ్మ గురించి, స్నేహలత గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నావు అని అడుగుతున్నా. మరి గన్ కన్నా ముందు జగన్ వస్తాడని చెప్పిన పెద్ద మనిషి ఒక్కసారైనా జగన్ దగ్గరికి వెళ్ళి అన్న గన్ను పంపించు, లేకపోతే నువ్వెళ్ళు అని ఎందుకు చెప్పలేకపోతున్నావు అని నేను అడుగుతున్నా. ఇక్కడున్న ఎమ్మెల్యేలు చాలామంది నిజంగా ఒక్కొక్కరిని చూస్తే వాళ్ళ నోట్లోంచి ఏం మాటలు వస్తాయో కూడా తెలియదు. అతను మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించే సందర్భంలో మాట్లాడుతాను. దయచేసి ఎవరైనా నన్ను తప్పుగా అనుకోకండి, క్షమించండి. నేను చాలా సందర్భాల్లో వీడియోల్లో చూశాను. అతనికి ఏంటంటే మార్ఫింగ్లు పిచ్చి ఎక్కువ, సోషల్ మీడియాలో ఎన్ని రకాలైన వేషాలనే వేస్తుంటాడు. ఈ మధ్యకాలంలో ఒక మాట మాట్లాడాడు, నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టినవాడువేనా, నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టినవాడు, మీ అమ్మ నిన్నెలా కన్నదో మా నాయకుని మాలమ్మ అలాగే కన్నదయ్యా దుష్టుడా, ఒక్కసారి గ్రహించు. అమ్మకి అబ్బకి పుట్టావా, అమ్మకి అబ్బకి పుట్టావా అని మాట్లాడేటప్పుడు నాలుక చీరియాలి నా కొడుకులను ఒక్కొక్కడిని. నీ తల్లిని అవమానిస్తావా, నా తల్లిని అవమానిస్తావా అని అడుగుతున్నాను. ఇక్కడ ఎవరి తల్లిని ఎవరు అవమానిస్తాడు? ప్రతి ఒక్కరికి ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. ఒక అమ్మకి అబ్బకి పుట్టావా, చేతులు గాజులు తొడుక్కున్నావని. ఈసారి ఎవడైనా ఒక అమ్మకి అబ్బకి పుట్టావని ఎవడైనా మాట్లాడితే నీ పుట్టుక గురించి కూడా బయటకు తీసి మేము మాట్లాడాల్సిన అవసరం వస్తుందని చెప్పడానికి ఈ నారీ సంకల్ప దీక్ష వేదికగా నెల్లూరు నుంచి హెచ్చరిస్తున్నాను ఒక్కొక్క నా కొడుకుని కూడా. ఈరోజు ఏం మాట్లాడతారండి? చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారా ఒక్కొక్కడు అసెంబ్లీలో కూర్చొని? ఒక్క దానికి స్పందించిన ఈడియట్. క్షమించండి, ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఇలా మాట్లాడుతున్నానంటే కడుపు తరుక్కుపోతుంది. ఆడబిడ్డ ఎన్టీ రామారావు గారి కూతురు నారా భువనేశ్వరి గారి గురించి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే నోరు మెదపకుండా చప్పట్లు కొట్టి ఎక్కిల్ నవ్వులు అవుతున్నాడంటే ఇతగాడి గురించి ఒక్కసారి మనం ఏ రకంగా ఆలోచించుకోవాలో కూడా మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. బయటకు వస్తాడు కొడాలి నాని, నోటుకు ముందు ఒక ఏంటది నీ అమ్మ మొగుడు, రే నీ అమ్మ మొగుడు అంటే నీ నాన్నయ్యా, ఆ సంగతి కూడా మర్చిపోయి ముందు ఒక నీ అమ్మ మొగుడు, తర్వాత ఒక నీ అమ్మ మొగుడు. ఏంది ఇది? ఎవడమ్మ మొగుళ్ళు ఎవరికున్నా కూడా నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు నీతిగా నిజాయితీగా పరిపాలించాల్సిన బాధ్యత ప్రజలు మీకు ఇచ్చినప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకోకపోతే అదే ప్రజలు బయటకు వస్తే చెప్పులతో కొట్టే పరిస్థితి మాత్రం రప్పించుకోవద్దని ఈరోజు నేను మాటలు హెచ్చరిస్తున్నా. నోటుకొచ్చిన బూతులు అసెంబ్లీలో మాట్లాడతారా? నారా భువనేశ్వరి గారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడతారా? లోకేష్ బాబు గారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడతారా? అదే మీ చరిత్రలు మేము లాగాలంటే చిట్టికేస్తే మీ తాలూకా చరిత్రలన్నీ బయటకు వచ్చి మేము పెట్టగలం. కానీ సంస్కారం ఉంది. మిమ్మల్ని
ప్రజలు ఎన్నుకొని అసెంబ్లీలో కూర్చోబెట్టారు. మీకు సభ్యత సంస్కారం లేకపోయినా ఆ ప్రజల మీద మాకు గౌరవం ఉంది కాబట్టి మిమ్మల్ని ఇంకా ఎమ్మెల్యేల కింద మంత్రుల కింద మేం గౌరవించి మాట్లాడుతున్నాం. ఆ సంగతి మర్చిపోకూడదు. ఆ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన పేరు ఏదో మధుసూదన్ రెడ్డి ఏదో సంథింగ్ రెడ్డి. ఆ రెడ్డి గారు అయితే నాకు అర్థం కాదు ఏంటంటే అసెంబ్లీలో జబర్దస్త్ షో చేస్తుంటాడు అబ్బా. ఆయన ఏ రోజైనా తిన్నగా వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడిన పాపాన్ని పోయారు ఎవరైనా? పాపం ఆయనే కాదు, ఆయన ఒక్కడిని ఎందుకు అనుకోవడం, కానీ ఆయనే కాదు మందంతా అలాగే ఉంది. ఏ ఒక్కడు కూడా అక్కడికి వెళ్ళి అసెంబ్లీలో జరిగిన సిచ్యువేషన్స్ గురించి మాట్లాడిన పాపానే పోడు. ఎప్పుడు చూడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేదు అనుకుంటే అచ్చెన్నాయుడు గారు. అంత దారుణమైన పరిస్థితి అండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కన్నీళ్ళు పెట్టుకుంటే కడుపు తరుక్కుపోయింది. ఎవరి గురించి కన్నీళ్ళు పెట్టుకున్నారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్న ఒక ఆడబిడ్డకే, ఎన్టీ రామారావు గారి కూతురికే అటువంటి దుస్థితి ఈరోజు కల్పిస్తే నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటో ఒక్కసారైనా ఆలోచించారా అమ్మలు? ఈరోజు మన తినడానికి తిండి లేకపోయినా, ఉండడానికి ఇల్లు లేకపోయినా ఏదో ఒక రకంగా గౌరవంగా బతకాలి అని చెప్పి ఆలోచించుకునే ప్రతి ఆడబిడ్డ కూడా జగన్మోహన్ రెడ్డిని చూస్తేనే మొహం మీద ఉమ్మేయాలి. చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు అని చెప్పి చరిత్ర మాట్లాడుకునే పరిస్థితి. ఈరోజు చాలామంది మహిళలు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఎంతో ఆత్మక్షోభతో ఈరోజు బయటకు వచ్చారు, కడుపు కోతలతో బయటకు వచ్చారు. ఈరోజు ఇందాక కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా వాళ్ళు చేసిన దౌర్జన్యాలు అయితే భూ కబ్జాలంట, లేకపోతే గ్రావెల్ అంట, లేకపోతే ఇసుక దందాలంట, ఇవన్నీ కలగలిపి పోలీస్ కేసులు, అడ్డుకునే పోలీస్ వ్యవస్థ, అంటే వాళ్ళని అదుపు పెట్టే పోలీస్ వ్యవస్థ కాకుండా వాళ్ళతో కలిసి పనిచేసుకునే పోలీస్ వ్యవస్థ ఉండగా వీళ్ళెందుకు మీ మాట నా మాట వింటారు? న్యాయం గురించి ఎందుకు పోరాడతారు? మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. అమ్మ, మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఓటీఎస్ విధానం పెట్టుకొని నీ దగ్గర నుంచి నీ ఇంటికి నీకు తెలియకుండానే రిజిస్ట్రేషన్ పేరుతో నీ దగ్గర డబ్బులు దొబ్బేయాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. జాగ్రత్త అమ్మ, ఒక్కసారి మీరు వినిపించుకోవాలి. ఎందుకంటే దాన్ని తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసి ఆయన గారు బొమ్మ వేసుకుంటాడట. ఆయన గారు బొమ్మ వేసుకుని ఇచ్చిన రిజిస్ట్రేషన్కి బ్యాంకులో కూడా లోన్లు కూడా ఇవ్వరు. పైగా బ్యాంకు లోన్ ఇప్పిస్తాను, నీ ఐటీ రిటర్న్స్ పట్టరా అంటున్నారట. నిన్నే మా వాళ్ళు చెప్పారు. ఐటీ రిటర్న్స్ వస్తే అమ్మఒడి పోయే, చంద్రన్న బీమా లేనే లేదు. మొదటికే మోసం చంద్రన్న బీమా అయితే. అమ్మఒడి ఇవ్వడు, అదేదో చేయూత ఇవ్వడు, పెన్షన్ ఇవ్వడు, ఏమి ఇవ్వకుండా ఉండటానికి నీకు ఇల్లు అని ఎసరు పెట్టి చూపించి ఆటోమేటిక్గా నీ దగ్గర నుంచి డబ్బులు దొబ్బేసే పరిస్థితి. సెంట్రల్ గవర్నమెంట్లోని పార్లమెంట్లో క్వశ్చన్ వేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల 1000 రోజుల పాలనలో ఆయన తాలూకా బడుగు బలహీన వర్గాల గురించి 5 ఇల్లులు ఇచ్చాడు. చప్పట్లు కొట్టాలి దీనికే, 5 అయినా ఇచ్చాడు. 5,000 ఇస్తే మనం ఆలోచించుకోవాలి, కానీ 5 ఇస్తే మన అంతకుమించే శక్తి లేదబ్బా. 5 ఇవ్వగలడు. అంత దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు పరిస్థితి ఉంది. అయ్యన్న పాత్రుడు గారు ఒక మాట అంటూ ఉంటారు ఇప్పుడు కూడా, చెత్తనా కొడుకు అని తిడతా ఉంటారు. క్షమించండి, ఆయన మాటలు చెప్తున్నాను. నాకు ఎందుకు ఈయన ఇంతలా మాట్లాడుతున్నారు అనుకున్నా. మున్సిపాలిటీల్లో ఉన్న వాళ్ళకి చెత్తలకి కూడా పన్నేసేవాడిని ఏమంటారు అని చెప్పి ఆ రోజు అయ్యన్న పాత్రుడు గారు అడిగితే నిజమే కదా అని మాకు అనిపించే పరిస్థితి. అంటే దయచేసి నేను ఏదో తప్పుగా మాట్లాడుతున్నాను అనకండి, ఇది కడుపులో బాధ. మా దగ్గరికి వచ్చి ఎంతమంది ఆడబిడ్డలు వాళ్ళ తాలూకా బాధలు చెప్పుకుంటున్నారో మాకు తెలుసు. బయటికి వెళ్ళాలంటే భయం, ఇంట్లో ఉండాలంటే భయం. అంతేనమ్మా, నేను కట్టను అని చెప్పు అంతే. ఇంకోటి మీకు చెప్పాలి, ఇంతకుముందు సాయంత్రం అయ్యేసరికి మేము ఎమ్మెల్యేలుగా ఉండేటప్పుడు ఏదైనా సభలు ఏదైనా పెట్టేటప్పుడు 7 గంటల లోపు ఏ సభ అయినా 7 గంటల తర్వాత సభలకు ఎవరు ఆడాలు వచ్చేవారు కాదు. ఏంది 7 గంటల తర్వాత ఆడాలు రావట్లేదు అంటే, కరెంటు పోవట్లేదు కదమ్మా, కార్తీక దీపం సీరియల్ దగ్గర కూర్చున్నారు అని చెప్తున్నారు. కానీ ఈరోజు కార్తీక దీపం హారతి అయిపోయింది, కరెంటు కూడా లేని పరిస్థితి. ఈరోజు ఫ్యాన్ కోటేసిన పాపానికి ఇంట్లో ఫ్యాన్ తిరగట్లేదమ్మా. ఒక్కసారి గ్రహించండి, ఒక్కసారి. ఫ్యాన్ కోటేసిన పాపానికి ఈరోజు ఫ్యాన్ తిరగట్లే ఇంట్లో. కరెంటు బిల్లులు పెరిగిపోయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయి, ఆఖరికి ఎంత దారుణమైన పరిస్థితులు అంటే పప్పు ఉప్పు ధరలు కూడా పెరిగిపోయి, నూనె ధర పెరిగింది. ఇందాకే న్యూస్లో చూశాను, చికెన్ ధర కూడా పెరిగిపోయిందట.
మరి ఇలాంటి అసమర్థుడు పరిపాలన చేస్తూ ఉంటే ధరలు పెరక్క ఇంకేం పెరుగుతాయి? ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. నేను ఒకటే చెప్తున్నానమ్మా, మీతో చాలా విషయాలు పంచుకున్నాను, చాలా ఆనందంగా కూడా ఉంది. ఈ 2-3 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాల కాలంలో లాస్ట్ 1 ఇయర్లో రోడ్డు మీదకి జనాలు వస్తారు, రోడ్ల మీదకి చాలామంది వచ్చి మాట్లాడతారు అని చెప్పే విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ ఒకసారి ఇది చూడండి. పాపం నెల్లూరు నగరపాలక సంస్థ వాళ్ళు మా రాజమ్మ గారికి ఇంటి నెంబర్ కూడా చెప్తున్నా, నోట్ చేసుకోండి. 16-14-94 28,706 రూపాయలు పన్ను విధించారమ్మా. 28,706 రూపాయలు పన్ను ఎక్కడ తీసుకొచ్చి కట్టిద్ది? ఆవిడ ఉండేది కూడా కట్ట మీద. కట్ట మీద ఇల్లుకి పన్ను వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఎంత దారుణమైన పరిస్థితి! ఈవిడ ఈరోజు ఇలా మాట్లాడుతుందంటే ఆవిడ కడుపు మంట. 28,000 ఎలా కట్టగలదండి ఆవిడ? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి కదా. ఇటువంటి సిచ్యువేషన్స్ ఎన్నో జరుగుతున్నాయి. ఆవిడ ధైర్యంగా బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి రాసి పెట్టుకో, ఇలాంటి రిసిప్ట్లు చాలా వస్తాయి బయటికి. మేము నారీ సంకల్ప దీక్షలు చేపడుతున్నాం. ప్రతి పార్లమెంట్లోని, ప్రతి జోన్లోని, ప్రతి నియోజకవర్గంలోని, వీలైతే ప్రతి మండలంలోని కూడా నారీ సంకల్ప దీక్షలు పెట్టి నువ్వు చేస్తున్న అవినీతి అక్రమ పాలనకి చరమగీతం పాడడానికి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉందని చెప్పడానికి నెల్లూరు వేదికగా నీకు ఇదే హెచ్చరిక జారీ చేస్తున్నా. ఖబర్దార్, ఆడవాళ్ళ ఉసురు తీసుకోకు జగన్మోహన్ రెడ్డి, ఆడవాళ్ళ ఉసురు తీసుకోకు. 5 సంవత్సరాలు ఉండగా సంవత్సరం ముందు బయటకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. అదేవిధంగా ఈరోజు 2.5 సంవత్సరాలకే 1000 రోజుల పరిపాలనకే రోడ్డు మీదకు వచ్చి ఇంతమంది ఆడబిడ్డలు ఇలా ఆక్రోషిస్తున్నారంటే ఈ ఉసురు నీకు తగలక మానుతుందా అని నేను అడుగుతున్నా. అమ్మా భారతీరెడ్డి, మీ ఆయన, నీ భర్త సీఎం అవ్వటానికి నువ్వు బయటకు వచ్చి చాలా వాగ్దానాలు చేస్తున్నావే, ఈరోజు నువ్వు కూడా ఈ ఆడాల పక్షాన్ని నిలబడాల్సిన అవసరం ఉంది. ఇంతమంది ఆడబిడ్డల తాలూకా ఉసురు నీకు కానీ, నీ బిడ్డలకు కానీ, నీ భర్తకు కానీ తగలకుండా ఉండాలి అనుకుంటే నువ్వు కూడా బయటికి రా. ఆల్రెడీ నీ ఆడబిడ్డలు ఇద్దరు బయటే ఉన్నారు రోడ్డు మీద. సునీతమ్మ పాపం వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో నాకు న్యాయం చేయండి దేహి అని ఢిల్లీ నడివీధుల్లో తిరుగుతూ ఉంటే ఏ మూలం దాక్కున్నావు భారతీరెడ్డి అని నేను అడుగుతున్నాను, ఈరోజు ప్రశ్నిస్తున్నా. ఇలాంటి సిచ్యువేషన్స్లో నారీ సంకల్ప దీక్షల వేదికగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచక పాలనకి నిలదీయడానికి మా మహిళా లోకం అంతా కూడా సంసిద్ధంగా ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులకి ఒకటే చెప్తున్నా, గాజులు తొడుక్కున్న ఈ చేతులతోనే మిమ్మల్ని గడ్డ దింపకపోతే రాసి పెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఇదే నారీ సంకల్ప దీక్ష వేదికగా గాజులు తొడుక్కున్న మేమే నిన్ను గడ్డ దింపే రోజు అతి దగ్గరలో ఉందని చెప్పి మీకు హెచ్చరించుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలు మీ అందరి దీవెన కూడా నేను ఎప్పుడు కూడా మర్చిపోలేనిది. నెల్లూరు ప్రజలే కాదు, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆదరించినందుకు, ముఖ్యంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు, ఈ ప్రోగ్రాం ఇంత ఘన విజయం సాధించేటట్టుగా మీరు ఏర్పాటు చేసినందుకు మరొక్కసారి తెలుగుదేశం పార్టీ తెలుగు విభాగం తరపున అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వినిపించాలి. చుట్టుపక్కల ఇళ్ళకి, ఎవరిళ్ళకి తెలుసా? ఉన్నారు కదా ఎమ్మెల్యేలు, వాళ్ళ ఇళ్ళకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. థ్యాంక్ యూ సో మచ్. వెంకటరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నాను. బాడుకున్న దానికి మా అక్క నాకు ఇల్లు ఇస్తే అదే గవర్నమెంట్ తరఫున కట్టించిన ఇల్లు, అది పెద్ద తగాదాలు ఉంటే ఈ అమ్మగారు నాకు ఇల్లు ఇప్పించారు తగాదాలు లేకుండా ఇంట్లో ఉండమని. నేను సంతోషపడ్డాను. ఎప్పుడు కూడా నేను ఇంటి పన్ను కట్టేదాన్ని కానీ నీటి పన్ను ఏ రోజు కట్టలేదు ఇన్ని సంవత్సరాలుగా. ఇప్పుడు 15,000 కట్టమంటే నేను ఏ విధంగా కట్టాలి? చంద్రబాబు నాయుడు గారు 1000 పెంచుకుంటా పోయాడు కానీ జగన్ గారు 1000 ఎక్కడ పెంచారు? పెన్షన్ ఎక్కడ పెంచారు? ఎవరు తీసుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ముందాన 1000 రూపాయలు తీసుకున్నాం, మళ్ళీ రెండోసారి 3,000 ఇచ్చాడు. మళ్ళీ ఆయన మన ప్రభుత్వం వస్తే నేను 3,000 ఇస్తాను. తోక పార్టీ ఒకటి, జైలు పార్టీ ఒకటి చేరి 3,000 ఇస్తారంటే ఓట్లు వేసేస్తారా? ఎవరు వేస్తారు ఓట్లు? వాళ్ళకి దొంగ వాళ్ళే ఓట్లు వేసుకున్నారు, దొంగ వాళ్ళే ఓట్లు వేసుకున్నారు. మా కాలనీలో మురళీ నాయన మా కౌన్సిలర్గా ఉన్నారు. 2 సార్లు పరిగెత్తాను వాళ్ళ ఇంటికాడికి. ఓట్లు లేవు మా ఏరియాలో. ఎవరో 38వ వార్డులో ఒక ఆయన ఏకగ్రీవంగా గెలిచాడు. ఎట్లా గెలిచారు ఆయన? ఇక్కడ ఓట్లు వేసుకోవాలి, ఎక్కడైనా 19వ వార్డులో గెలవలేదంటే ప్రజల్లో ఆయనకి పవర్ లేదు.
జగన్లో లేదు కాబట్టి డబ్బు పోసుకొని ఏకగ్రీవంగా చేసుకోబడు. రేపు కూడా జగన్ను కూడా దించేసి ఆయన ఏకగ్రీవం చేసుకుని అక్కడ మరి విజయవాడలో ఎవరు కడతారు? పేద ప్రజలు మామూలుగా ఎస్సీ కాలనీలో 15,000 కట్టాలంటే ఎవరు కడతారు? ఇదంతా ప్రజలు అసలు మామూలుగా ఏబిఎన్ లేదు, అసలు 5 ఛానల్ లేదు, ఇవన్నీ లేకుండా ఎంతసేపటికి సంక్షేమ కార్యక్రమాలు ఎవరికి ఇస్తున్నారు? సంక్షేమ కార్యక్రమాలు 18,750 రూపాయలు ఎవరికి ఇస్తున్నారు? వాళ్ళకి ఇచ్చే వాళ్ళు తీసుకున్న వాళ్ళకేంటి పనులు దాంట్లో కడతారు వాళ్ళు. అంతేగాని ఏమీ లేని వాళ్ళ దగ్గర గుంజుకొని ఎక్కడికి పోవాలనుకుంటున్నావు నువ్వు? తోక పార్టీకి జైలు పార్టీ ఎవరు? మా చంద్రబాబు నాయుడు జైలుకి పోయాడా? జింది జీవితం పోరాడు. అతను ఏ తప్పు చేయలేదు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో పథకం నడిపించిన చంద్రబాబు నాయుడు గారి ఈ రోజు ఎన్ని మాట్లాడుతుంటే మేము ఎంతసేపు ఊరుకుంటాము? ఒక్కరోజు కాకపోయినా ఒక రోజున మహిళలంతా వచ్చి దుమ్ము రేపుతాను తెలీదా? ఒక్కసారి ఆలోచించుకొని ప్రజలకు పన్ను తగ్గిస్తే సరే, లేకపోతే మహిళల ఉంటే దుమ్ము రేపుతారు. నిజంగా ఇలాంటి కడుపు మండి ఇక్కడ దాకా ఆవిడ పాపం ఆవేశంతో వచ్చి మాట్లాడింది. ఇలాంటి వాళ్ళు ఎంతమందో ఈ ప్రభుత్వంలో అన్యాయం అయిపోయి బతుకు భారం అయ్యి వాళ్ళ ఆవేశాన్ని ఈ విధంగా వెళ్ళగక్కుతున్నారు. ఇప్పుడు నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారిని వేదిక మీదకు వచ్చి మాకు నెల్లూరు నగర ఇన్ఛార్జ్ కోటారెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారిని కూడా లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా మీడియా సోదరులందరికీ కూడా ఉదయం నుంచి మాతో పాటు దీక్షలో ఉన్నారు కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరిలో పొద్దునుంచి మగవాళ్ళని లోపలికి రానికుండా మహిళలే మేము ఈ కార్యక్రమం చేశాం. దీంట్లో భాగంగా మాకు మా సోదరుమణి మీడియాలో ఉన్న ధనలక్ష్మి గారి అనిత గారి చేత ఒక చిన్న సన్మాన కార్యక్రమం, ఒక్క మహిళ మీడియా కోఆర్డినేటర్గా ఉన్నారు కాబట్టి వారికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ధనలక్ష్మి రా. ఓకే, నేను పెద్ద మనిషి కదా కనిపిరు ఎవరు. నారీ సంకల్ప దీక్ష ఈ అద్భుతమైన కార్యక్రమం ముందుగా నెల్లూరులో చేయడానికి, వీళ్ళకి ఈ కార్యక్రమం చేసేదానికి మాకు అవకాశం ఇచ్చిన మా సోదరి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత గారికి ప్రత్యేక నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మాజీ కేంద్ర మంత్రివర్యులు పనబాక లక్ష్మి గారికి, అలాగే తిరుపతి మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ గారికి, అలాగే వారం రోజుల నుంచి ఈ కార్యక్రమానికి దగ్గర ఉండి పర్యవేక్షణ చేస్తున్న మా మహిళా సోదరుమణులు విజేత గారికి,
శ్రీదేవి గారికి, అనురాధ గారికి, మరి వాళ్ళ టీం మొత్తానికి కానీ పేరు పేరున నేను నమస్కారాలు తెలియచేస్తున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి అందరూ కలిసికట్టుగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయనడానికి ఇది ఒక నిదర్శనం. మా వెనక వెన్నింటూ ఉంటూ మా ప్రియతమ నాయకుడు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మిగతా మాజీ శాసనసభ్యులు అందరూ ఈ యొక్క కార్యక్రమం దగ్గర ఉండి నా సోదరుడు జెడ్ శివప్రసాద్ మా అందరికి కానీ ఎంతో ప్రియతమ మిత్రుడు, చాలా చక్కగా క్షుణ్ణంగా ఇక్కడ ఉండే ప్రతి అణువును తను అమర్చిందే ఇది. అవన్నీ అతనికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అనేక మంది మహిళా సోదరులు ఈరోజు రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి వచ్చేసిన సోదరిమణులందరికీ, ఉదయం నుంచి ఇక్కడ దీక్షలో కూర్చోన్న ప్రతి సోదరిమణికి, ఎంతో దూరం నుంచి ఈరోజు ప్రత్యేకం ఏంటంటే తెలుగుదేశంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా ఈ కార్యక్రమానికి సొంత కుటుంబ సభ్యులతో చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ కానీ పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వింటా ఉంటే, బయట కూర్చొని వింటుంటే ఇంత చక్కగా మాట్లాడుతున్నారే, అసలు వీళ్ళతోనే అన్ని కార్యక్రమాలు చేయిస్తే పోద్దా అనిపించింది నాకు. ఎందుకంటే అంత ధైర్యంగా, మొహమాటం లేకుండా, నిజాన్ని నిర్భయంగా, వాస్తవాల్ని వాస్తవంగా నిలదీసే శక్తి ఒక మహిళకే ఉంటుంది. ఈరోజు ఇక్కడ కూర్చునే ప్రతి ఒక్కరిలో ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని కానీ ఈరోజు నిరూపించబడ్డదని కానీ తెలియచేస్తున్నా. నేను ఒకటే తెలియచేస్తున్నా, ఏది కానీ సాధించాలంటే కలిసి కట్టుగా పనిచేయాలి. సహజంగా రాజకీయాల్లో ఒకరు ముందుకు పోతుంటే వెనక లాగేయడం, ఒక తల్లి ముందుకు పోతుంటే ఇంకో ఆమె లాగేయడం, అలా కాదు. ఈరోజు కలిసి కట్టుగా పనిచేస్తే చాలా గొప్ప విజయాలు వస్తాయి. రేపు 24లో కానీ చంద్రబాబు నాయుడు గారిని మనం తెచ్చుకోవాలంటే ఈరోజు ఏదైతే మీలో స్పిరిట్ ఉందో, ఈరోజు ఏదైతే మీకు పోరాట పటిమ ఉందో, దీన్ని కార్యకర్తల్లో గ్రౌండ్ లెవెల్ దాకా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు కానీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. ప్రత్యేకంగా ఈరోజు మేము సంవత్సరానికి ఒకసారి పోయి ఇళ్ల ముందు పోయి ఓటేయమంటే ఎవరు వేయరు. ఈరోజు ఇళ్లల్లో పోలేని పరిస్థితులు మగవాళ్ళు. మీ కాంట్రిబ్యూషన్ చాలా అవసరం. ఆడతల్లులు మీరందరూ కానీ ప్రతి ఓటర్ని కానీ కమ్యూనికేట్ చేయగలుగుతారు, ఇళ్ల లోపల పోగలుగుతారు, ఇళ్లల్లో ఉండే మహిళలకి అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతారు. ఈరోజు మీరందరూ కానీ ఒక అడుగు ముందేసి ఈరోజు చేసిన కార్యక్రమమే రేపు మనం ఖచ్చితంగా గెలుస్తామని ఒక భరోసా ఇచ్చారని ఈ కార్యక్రమం నుంచి ప్రత్యేకంగా అనితమ్మని వాళ్ళ టీంను మొత్తాన్ని నేను కానీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒకే ఒక మాట చెప్పి నేను సమయం కానీ ఎక్కువ అయిపోయింది. ఒక రాజుకి ఉండాల్సిన లక్షణం పెద్ద హృదయం ఉండాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అన్నం పెట్టే ఆ ఆలోచన కానీ లేదు. పేదవాళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడ కూర్చోండే ప్రతి తల్లి ఒక ముద్ద పెట్టుంటాం, ఇక్కడ కూర్చోండే ప్రతి చెల్లి ఒక ముద్ద అన్నం పెట్టుంటాం. పేదవాళ్ళ కోసం అన్నా క్యాంటీన్ తీసుకొచ్చాం మనం. 5 రూపాయల అన్నం పేదవాళ్ళ కోసం, పేద కార్మికుల కోసం, పేద బిడ్డల కోసం, పేద రైతుల కోసం. ఈరోజు అన్నా క్యాంటీన్లు తీసేశాడు జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా, పక్క రాష్ట్రంలో తమిళనాడులో అమ్మా క్యాంటీన్ ఉంది. ఆ రోజు పరిటాల సునీత సివిల్ సప్లైస్ మినిస్టర్, మిగతా మంత్రులతో పాటు నేను పోయాను చెన్నైకి. చెన్నై మేయర్తో కూర్చొని ఈ యొక్క అమ్మా క్యాంటీన్కి ఏం ఖర్చులు అవుతాయి, ఎలా చేస్తున్నారని కానీ తెలుసుకున్నాం. ఈరోజు తమిళనాడులో కానీ ప్రభుత్వం మారింది, స్టాలిన్ ప్రభుత్వం వచ్చింది. ఈరోజు కానీ అమ్మా క్యాంటీన్ నడుస్తానే ఉంది. ఈరోజు కానీ జయలలిత చనిపోతే జయలలిత పటం పెట్టి
అమ్మ క్యాంటీన్ జరుగుతూ ఉంది. ప్రభుత్వాలు మారొచ్చు. ఈరోజు ప్రజలకు జరిగే సంక్షేమం ఆగకూడదు. అదే కర్ణాటకలో చూడండి, ఇందిరమ్మ క్యాంటీన్ ఉంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలో, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 రూపాయలకి భోజనం ఇందిరమ్మ క్యాంటీన్ పెట్టారు. బీజేపీ ప్రభుత్వం వచ్చినా ఈరోజు కానీ ఇందిరమ్మ క్యాంటీన్ నడుస్తానే ఉంది. తీలేదు బీజేపీ వచ్చి. ఒక రాజుకు ఉండాల్సిన లక్షణం ఒక్కటి కానీ జగన్మోహన్ రెడ్డికి లేదు అని కానీ సభాముఖంగా తెలియచేస్తున్నా. తమిళనాడులో తీలేదు, కర్ణాటకలో తీలేదు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి పేదల కాడ భోజనం తీస్తున్నారంటే దీంట్లో ఏముందో సూక్ష్మం నాకు అర్థం అవట్లేదు. రాజుకు ఉండాల్సిన లక్షణం మాత్రం లేదని తెలియచేస్తున్నా. ఇంకొకటి నాకెప్పుడు కానీ చంద్రన్న భీమా గురించి మాట్లాడినప్పుడు నా ఎమోషన్స్ ఆగవు, కళ్ళు నీళ్ళు వచ్చేస్తాయి నాకు. నేను మేయర్గా ఉన్నప్పుడు అనేక మంది ఆడబిడ్డలకి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అనేక మందికి. ఒక ఉదాహరణ ఎప్పుడు నా కళ్ళల్లో మెదులుతూనే ఉంటుంది. ఇక్కడే 52 డివిజన్లో రంగనాయకులపేటలో ఒక ఆడబిడ్డ, 24 సంవత్సరాల ఆడబిడ్డ, ఒళ్ళో 6 నెలలు బిడ్డ ఉంది, మళ్ళా ఆడబిడ్డ. భర్త వెల్డింగ్ పని చేస్తాడు. మందులు తేడానికి రాత్రి పోతే లారీ యాక్సిడెంట్లో భర్త చనిపోతాడు. అమ్మ నాయన లేరు, అత్తమావలు లేరు, పక్కనుండే ఎవరు బంధువులు కాపాడే వాళ్ళు లేరు. మాలాంటి రాజకీయ నాయకులు పోతే ఒక 10,000 20,000 ఇచ్చి వస్తాం. అయితే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? 24 సంవత్సరాలు, ఒళ్ళో ఒక 6 నెలల ఆడమ్మాయి. ఆ అమ్మాయి ఎట్ట బ్రతకద్ది? ఏంది? ఒక తండ్రి స్థానంలో ఆలోచించాడు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు కుటుంబం మొత్తానికి ఇన్సూరెన్స్ చేశాడు. ఆ అమ్మాయికి 5 లక్షల రూపాయలు నా చేతులతో ఇచ్చా నేను. ఈరోజు గర్వంగా బ్రతుకుతా ఉంది తన కాళ్ళ పైన. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి అదే ఇన్సూరెన్స్, జగనన్న ఇన్సూరెన్స్ పెట్టున్నాడు కుటుంబంలో ఒక్కరికి. నా కాన్స్టిట్యున్సీలో గొల్లకందుకూరు సజ్జాపురం మధ్యలో 5 మంది ట్రాక్టర్ బోల్తా పడి చనిపోయారు. అందులో ఒకడు వైఎస్ఆర్సీపీ సర్పంచ్గా ఉన్నాడు. ఒక్కరికంటే ఒకరికే వచ్చింది. 5 మంది చనిపోతే ఈరోజు ఎవరు చనిపోవాలి? ఇంట్లో ఎవరు నిర్ణయించుకోవాలి? యాక్సిడెంట్ అనేది చెప్పొస్తుందా? ఈరోజు ఇంట్లో ఆడపడుచు కానీ పనికి పోతా ఉంది. ఈరోజు ట్రాక్టర్ బోల్తాలో 4 ఆడబిడ్డలు చనిపోయారు. మగవాళ్ళే కాదు ఈరోజు పనికి పోతుండేది, ఆడవాళ్ళు పనికి పోతున్నారు, బిడ్డలు పనికి పోతున్నారు, చదువుకోవడానికి బయటకు వస్తున్నారు. కుటుంబానికి ఇన్సూరెన్స్ చేయాలి. ఒక్క మనిషికి ఇన్సూరెన్స్ చేసి ఆ పథకం నేను కానీ పెట్టానని చూపించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నేను ఒకటే కోరుతున్నా, ఆడబిడ్డ తల్లిదండ్రులు ఆడబిడ్డ బయటకు పోయి మళ్ళా ఇంటికి వచ్చేదాకా గుప్పట్లో ప్రాణం పెట్టుకొని బ్రతుకుతా ఉన్నారు. ఇది మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రభుత్వానికి ఇది మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. ఇది మీరు చేస్తుండే దుర్మార్గపు పాలనని ఆపాల్సిన సమయం వచ్చింది. ఈరోజు ఇక్కడ ఉండే ఆడపడుచులే నీ యొక్క ప్రభుత్వాన్ని నిలదీసి నీ కుర్చీని తీసే టైం వచ్చేసిందని కానీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు తల్లి, ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్స్ అన్న. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు, పాలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈనాటి
ఈ నారీ సంకల్ప దీక్షకి రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్ని కదిపి పోరాట దిశగా నడిపిస్తున్న మహిళా అధ్యక్షురాలు సోదరిమణి వంగలపూడి అనిత్ గారు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు శ్రీమతి పనబాక లక్ష్మి గారు, తిరుపతి మాజీ శాసనసభ్యులు శ్రీమతి సుగుణమ్మ గారు, ఉమెన్స్ కోఆపరేషన్ చైర్పర్సన్ రాష్ట్ర మాజీ చైర్పర్సన్ అనురాధ్ గారు, తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు శ్రీదేవి చౌదరి గారు, మహిళా ప్రధాన కార్యదర్శి విజేత రెడ్డి గారు, మహిళా అధ్యక్షురాలు భూలక్ష్మి గారు, అట్లే ఒంగోలు అధ్యక్షురాలు రావూరు పద్మజ, తిరుపతి చక్కెరాల ఉష గారు, రాజంపేట అనసూయ గారు, చిత్తూరు అరుణ గారు, గుంటూరు అన్నాబత్తిన విజయలక్ష్మి గారు. మీ అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న వివిధ దశల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, పార్లమెంటు మహిళా సోదరి మనందరికీ నమస్కారం. ఈరోజు నారీ దీక్ష అదిరిందమ్మా వనిత. నెల్లూరు జిల్లా ఆనాటి పొనక కనకమ్మ, ఆనాటి దూపుగుంట రోషమ్మ, ఏదైనా సరే ఒక చరిత్ర. పొనక కనకమ్మ గారు స్వాతంత్ర సమరయోధురాలు, జైలుకి పోయేసి వచ్చింది, వందల వేల ఎకరాలు దానం చేసింది. మా ఇంటి ఎదురుగా, నేనుండే ఇంటికి ఎదురుగా కాలువ అవతలు ఉండే గిరిజన కాలనీ పొనక కనకమ్మ గిరిజన కాలనీ, మేము ఆయన పేరు పెట్టుకున్నాం. ఈరోజు కస్తూరిదేవి విద్యాలయం ఆడపిల్లలకి ఒక స్కూల్, ఒక కాలేజ్ రూపకల్పన చేసిందంటే పొనక కనకమ్మ ఇచ్చిన విలువైన కోట్లాది రూపాయలు విలువైన భూమి. అట్లే పాటూరి బాలసరస్వతమ్మ, ఆమె సుభాష్ చంద్రబోస్ గారు బ్రిటిషర్స్ మీద పోరాడుతుంటే ఆమె ఇంట్లో ఉండే ఒంటి మీద ఉండే నగలన్నీ దానం చేసి, మళ్ళీ నగలు నేను పెట్టుకోను స్వాతంత్రం కోసం అని చెప్పిన బాల సరస్వతమ్మ గారు. దూపుగుంట రోషమ్మ మీ అందరికీ తెలుసు, సారా వ్యతిరేక ఉద్యమం మొదలుపెట్టింది. రాష్ట్రంలో 23 జిల్లాల్లో నెల్లూరు ఒక్కటే స్టార్ట్ చేశాం, రాష్ట్రం అంతా స్ప్రెడ్ అయింది. ఒక దశలో మేము రాజకీయ పార్టీలు అన్నీ కలిసి ఆ సారా వ్యతిరేక ఉద్యమానికి సపోర్ట్గా మేము ఏసీ స్టేడియంలో సారా కాంట్రాక్టర్లు, ఎక్సైజ్ ఆఫీసర్లు సారా పాటలు పాడనీయకుండా ఆడవాళ్ళు అడ్డుకుంటుంటే మేమందరం అఖిలపక్షం సపోర్ట్ చేశాం. ఒక స్టేజ్లో కమిటీ ఫామ్ చేశాం, నేను కూడా కన్వీనర్గా సారా వ్యతిరేక పోరాట అఖిలపక్ష కమిటీ కన్వీనర్గా పనిచేశాం. 23 జిల్లాల్లో 22 జిల్లాల పాటలు జరిగాయి. ఒక్క నెల్లూరు జిల్లా ఆక్షన్స్ జరగనిలే, రాత్రింబోళ్ళు పోరాడాం. అల్టిమేట్గా ఎన్టీ రామారావు గారు వచ్చారు, విఆ కాలేజీలో సభ పెట్టారు, అదిరింది. మొత్తం జిల్లా, రాష్ట్రం ఒకటే ఒక మాట చెప్పారు, నేను అధికారంకి వస్తే సారాయి ఉండదు, సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. అంతే, దిగొచ్చాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఆ రోజు సారా నిషేధించారు. అట్లా ఉద్యమాలకి పురిటి గడ్డ నెల్లూరు జిల్లా, ఉద్యమాలకి అడ్డ. ఈరోజు అట్లే మేము ఒకరోజు ఈ బెల్ట్ షాపులు వీటి మీద ర్యాలీ అన్నాం. విఆ కాలేజ్ నుంచి మొదలైతే నత్తికి సెంటర్లో బహిరంగ సభ అయితే మొదట లీడర్స్ సభలో అక్కడ నత్తికి సెంటర్కి చేరితే వెనక ఇంకా విఆ కాలేజ్ నుంచి బయట వస్తున్నారు. 10,000 మందితో ఉద్యమం చేశాం ఆనాడు నెల్లూరు జిల్లా, అది ఫస్ట్ రికార్డ్. అట్లే ఆ రోజు సీతక్క మహిళా అధ్యక్షురాలుగా, ఈరోజు అనితక్క, ఆ రోజు సీతక్క, ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్యేగా ఉందా. మళ్ళీ ఇంకోసారి మా రోజా అక్క ఈ బెల్ట్ షాపుల మీద కలెక్టరేట్ ముట్టడి, మా జబర్దస్త్ రోజా అక్క, ఆమెను తీసుకుపోయి
ఉద్యమం కలెక్టరేట్ ముట్టడి చేయించి మా ఈపులు బగలగొట్టించుకొని మా కార్యకర్తల ఈపులు ఆమెను జాగ్రత్తగా పంపించాం. ఆమె వైసీపీలోకి వెళ్ళిపోయింది. అట్లా అనేక కార్యక్రమాలు చేశాం. అన్నిటికంటే మీకు ఒకటి చెప్తుండా, కంబైన్డ్ స్టేట్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీలో వెనక కొంచెం మా అక్క చెల్లెళ్ళు గుసగుసలు చెవిలో గుసగుసలు ఆపేయాలి. రౌండ్సేపు మన ఇంటికి పోయి మళ్ళీ మాట్లాడుకుంటాం. ఆగిపోయినాయా? ఈవినింగ్ టీవీ చూసుకుంటే మాట్లాడుకుంటాం. ఒకటే ఒక మహిళా సదస్సు, కర్నూలులో రైతు సదస్సు. ఆ మహిళా సదస్సు ఎక్కడ పెట్టారు? ఎన్టీ రామారావు గారు నెల్లూరులో పెట్టారు. ఆయన మన ఇంట్లో బస్ చేశాడు, అల్లీపురం. నా ఇంట్లో నా అదృష్టం. అయితే అప్పటికే లక్ష్మీపార్వతి గారు ఆమె ప్రవేశించింది. ఇంట్లో తీసుకోపోయినాను. పక్క రోజు నుంచి కాంగ్రెస్ వాళ్ళు, నువ్వు చంద్రమోహన్ రెడ్డి శోభనం చేయించాడు. నేనేంది ఆ శోభనం చేయించేది, పెళ్ళి ఎప్పుడు అయిపోతే అంటే, లేదు నువ్వు శోభనం చేయించు. సరే, వాళ్ళిద్దరు జంట వచ్చి మన ఇంట్లో ఉంటే అంతకంటే అదృష్టమైంది. ఆ రోజు మహిళా సదస్సు మా విజేత వినాల సీరియస్నెస్ ఉండాలి. ఆ రోజు కంప్లీట్ అల్లీపురం నుంచి ర్యాలీ, ఏసీ స్టేడియంలో బహిరంగ సభ అదిరింది. రికార్డ్స్ చేసాం మేము. ఈరోజు కూడా మ్యాక్సిమం మా జిల్లా అధ్యక్షులు అజీజ్ భాయ్, కోటంరెడ్డి సీనయ్య, చేజర్ వెంకటేశ్వర రెడ్డి, జడ్సీ ప్రసాద్ గారు, రవిచంద్ర గారు పని మీద పోయినారు. వీళ్ళందరూ మా సోదరిమణులు భారీగా ఈ క్లస్టర్లో, ఈ 5 పార్లమెంటు నియోజకవర్గాల్లో మిమ్మల్ని ఆశీర్వదించి పంపించాలా. మీరు ఈ రాష్ట్రంలో మహిళలు పడే బాధలకి మీరు వచ్చేసి నిరాహార దీక్షలు చేస్తూ రాష్ట్రం అంతా తిరుగుతుంటే మీకు మద్దతుగా నెల్లూరు జిల్లా మహిళలు నిలబడాలనుకున్నాం. ఈరోజు మీ అందరికీ అండగా నిలబడ్డాం. ఈరోజు బాగా జరిగింది. మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి అయితే నాకు ఒకటే బాధ, అక్కడంతా ఆడోళ్ళకి సంబంధించినవే పెట్టారు. మినపప్పు, పెసరపప్పు, కందిపప్పు. మా మగోళ్ళు ఏదైనా మా సాయంత్రం ఏదైనా తీసుకుంటాం, దాని సంగతి అది పెట్టారా? ఇంత సీసాలు పెట్టారు, రేట్లు పెట్టలే. అది పెట్టలే, ఉత్త సీసాలు ఉన్నాయి దాంట్లో. భూమి ఎంత అవి కూడా పెట్టాలి కదా. మా 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 రెడ్డి గారు, సరేపల్లి రెడ్డి గారు రాయల్ ప్యాలెస్ ఎంత, ఆ రేట్లు పెట్టలే. సరే పెట్టారు. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ పెంచాడు, ఒక్కటి తగ్గించాడు. అది పెట్టారా మీరు? ఏంది? 6 గాలాలు కష్టపడి పండించిన రైతు ధాన్యం ధర పడిపోయింది కదా, ఘోరంగా పడిపోయింది. 8,000, 9,000, 10,000. అది ఎందుకు పెట్టలేదు మీరు? ఆయన పెంచినవి ఒకటే పెట్టారు కానీ పండించిన ధాన్యం తగ్గించేశాడు ఆయన. నిలువున ఈ 2.5 సంవత్సరంలో రైతుల గొంతు కోసేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే, ఎంఎస్పీకి విలువ లేకుండా చేసిన పరిస్థితి ఏదైనా ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. నేను ఒక మాట చెప్పా, కేసీఆర్ 33 జిల్లాలు పెట్టి ఆ జిల్లాలకి నామరూపాలు లేకుండా చేశాడు. దాన్ని చూసి కాపీ కొట్టబాకు. తాడేపల్లిలో కూర్చొని 26 పార్లమెంటు బౌండరీస్ అని చెప్పి పెట్టబాకు. రేపు 2026లో డిలిమిటేషన్లో ఒకటి స్వరూపమే మారిపోద్ది. నువ్వు జిల్లాకి ఆడ విస్తీర్ణం, ఆడ ప్రజల అవసరము, ప్రజలకి సౌలభ్యంగా ఉండేటట్టుగా పెంచు. 20 జిల్లాలు పెంచు, 5 జిల్లాలు పెంచబాకు. నెల్లూరు, కడప, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం అన్నీ కలిపితే 51 నియోజకవర్గాలు. 5 జిల్లాలు ఉంచు. 8 జిల్లాలు, 124 నియోజకవర్గాలు పెంచు. దాన్ని చూసి కాపీ కొట్టబాకు. పక్క రాష్ట్రంలో రైతు పండించిన ధాన్యానికి మద్దతు ధర ఒక 75 కేజీలు బస్తాకి 1600 చిల్లర. 3వ రోజు డబ్బు వేస్తున్నాడు. ఇక్కడ 6 నెలలకు డబ్బు రావటంలా. ఇక్కడ పుట్టి 850 కేజీలు 16,600 రావాలా. 12,000కి 10,000కి అమ్ముకుంటున్నారు. ఎంఎస్పీకి తోలాలంటే 200 కేజీలు, 850 కేజీలు ఉంటే 1,050 కేజీలు, 1,100 కేజీలు తీసుకుంటున్నారు. రైతు కుటుంబాలని నాశనం చేసేస్తున్నారు. పక్కనున్న కేసీఆర్ ఎకరాకి 10,000 ఇస్తున్నాడు, దాన్ని చూసి కాపీ కొట్టు. 3వ రోజు డబ్బేస్తున్నాడు, దాన్ని చూసి కాపీ కొట్టు.
కరెంటు మీటర్ పెట్టే ప్రసక్తే లేదన్నాడు, దాన్ని చూసి కాపీ కొట్టు. ఫెయిల్యూర్స్ని కాదు చూసి కాపీ కొట్టాల్సింది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు రైతు కుటుంబాలు నాశనం అయిపోయినాయి. మరి మన అనిత్ గారు చెప్పారు, ఎస్పీ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. కరెక్ట్గా చెప్పామమ్మా. ఈరోజు పరిస్థితి ఏంటంటే దిశ చట్టం మహిళల్ని కాపాడుతాము, మహిళల కోసం ఉరిశిక్షలు వేసేస్తామని చెప్పారు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే మహిళల్ని అడ్డం పెట్టుకొని ఆఖరికి వైసీపీ మహిళల్ని కూడా కేసుల్లో బుక్ చేయించి వాళ్ళ చేత కేసులు బుక్ చేయించి ఆ చట్టాలు దుర్వినియోగం చేసే పరిస్థితి. నెల్లూరు జిల్లా అంటే ఒక ప్రశాంతమైన జిల్లా, ఒక శాంతికి మారు పేరు. పాత రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ ఎక్కడికి పోతామంటే నెల్లూరుకి ఇండి. ఈరోజు ఎంత ఘోరమైన పరిస్థితి అయిపోయిందంటే నెల్లూరుని అప్రతిష్ట పాలు చేసేసినారు పెద్ద మనుషులు, ఎమ్మెల్యేలు, ఎస్పీలు, కలెక్టర్ల వ్యవస్థ నాశనం అయిపోయింది. దానికి విలువ లేకుండా పోయింది. ఆయన ఐపీఎస్ బిడ్డ ఎమ్మెల్యేలు జోబీలు వేసుకున్నారు 10 మంది. కానిస్టేబుళ్ళ కంటే ఘోరమైన పరిస్థితిని అనిత్ గారు ఏది చెప్పారో అంతకంటే ఘోరంగా ఈరోజు ఎస్పీ నెల్లూరు ఉన్నాడంటే ఆశ్చర్యం లేదు. అక్కడ ఒక్కొక్క కేసు వింటే ఎంత అన్యాయం అంటే పట్టపగులు సర్వేపల్లిలో రిజర్వాయర్లో 1,00,000 క్యూబిక్ మీటర్లు అక్రమంగా ఎత్తేస్తే మా నాయకులు, మా మండలాధ్యక్షులు అందరు కలిసి 100 మంది 70-80 మంది 100 మంది దాన్ని కొలతలేసి దానికి పోతే వైసీపీ వాళ్ళు వచ్చేసి దౌర్జన్యం చేసి టేపులు లాగేసి వాళ్ళు ఒక 100 మంది మధ్యలో 20-30 మంది పోలీసులు చెల్లా తెరువు చేసేశారు. ఆఖరణ కేసు ఏంటి? వైసీపీతో కూడా వచ్చిన ఒక గిరిజన మహిళా సర్పంచ్ని మా వాళ్ళు రేప్ చేయబోయినారంట సర్వేపల్లి చెరువులో. సిగ్గుందా అంట ఆ కేసు పెట్టేదానికి? పోలీసుకి సిగ్గుందా అంట? వైసీపీ నాయకులకి సిగ్గుందా అంట? ఆ మహిళ ఆ హడావుడిలో వాళ్ళు రాసిన దాని మీద సంతకం పెడితే సర్పంచి తర్వాత పక్క రోజు పేపర్లో తెలుసుకుంటే కళ్ళనీళ్ళు పెట్టుకొని ఇది న్యాయమా, ఇది నన్ను పగ్గలు చెరువులో బలవంతం చేయబినారని చెప్పేసి నా తరఫున కేసు పెట్టడం ఇది న్యాయమా అని చెప్పి నాకెంత పొరుగు పోద్దని కళ్ళనీళ్ళు పెట్టుకునే ఎవరేమి తెలుగుదేశం మహిళ కాదు, వైసీపీ మహిళ, వైసీపీ సర్పంచ్, గిరిజన సర్పంచ్. కరెక్ట్గా మాట్లాడింది అనితమ్మ. మీ కుటుంబ సభ్యులైతే పెద్దరెడ్లు ఎవరైతే ఉండారో ఇప్పుడు ఎమ్మెల్యేలుగా మీరైతే మీ కుటుంబ సభ్యుల చేత పెట్టిస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉండా. నిన్న చెర్లోపల్లి విలేజ్ 18 ఏళ్ళ ఒక అమ్మాయి, 19 ఏళ్ళ అమ్మాయి కంటిన్యూస్గా ఒక రౌడీ హెరాస్ చేస్తున్నాడు 6 monthsగా. ఆ అబ్బాయి ఎస్సీ, ఈ బిడ్డలు ఎస్సీలు, ఈ బిడ్డలకు పెళ్లి కాలే ఇంకా. చూసి విసిగి వేసారిపోయి 6 నెలలు ఓపిక బట్టి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తే అన్నదమ్ముళ్ళు మా ఆడబిడ్డల్ని గొడవ చేస్తారని గొడవకపోతే పెట్టిన కేసు ఏంటి? మనోళ్ళు పెట్టిన కేసు తీసుకోలే. ఆడబిడ్డల్ని మమ్మల్ని హెరాస్ చేస్తున్నారని పెట్టిన కేసు తీసుకోలే. ఇద్దరిని 6 నెలల నుంచి హెరాస్ చేస్తుంటే నో పోలీస్. కానీ తప్పుడు కేసు, నా భార్య గర్భవతిని వాళ్ళు కొట్టి చంపేసి పోయినారంటే అటెంప్టివ్ మర్డర్ కేసు రిజిస్టర్ చేస్తారు పోలీస్. ఎక్కడ పోతుంది వ్యవస్థ అంట. నేను ఏ పార్టీ అధికారం వస్తుంది పోద్ది, గెలుస్తాం ఓడతాం, కానీ చట్టాలు చేసే శాసనసభ్యులు, ఒక ఐపీఎస్ వ్యవస్థ, ఐఏఎస్ వ్యవస్థ, దుర్మార్గమైన పరిపాలన ఈరోజు జరుగుతూ ఉంది. వీటిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. నేనేమంటానంటే అనిత్ గారు ఈరోజు ఆవేశంగా మాట్లాడినారు. రాష్ట్రంలో ఒక కదలిక తెచ్చినారు మహిళా నాయకులు, పార్లమెంట్ అధ్యక్షులు కానీ మొత్తం. ఇంకా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అనితను చూస్తే నాకు అనిపించింది అనిత ఫ్లవర్ కాదు, ఒక ఫైర్ అని అనిపించింది. ఆమె నాయకత్వంలో తాడో పేడో తెలుసుకునేదానికి, మీ వెనక మేము ఉండేదానికి. ఈరోజు పెట్టే తప్పుడు కేసులు 354 అటెంప్టివ్ రేప్, 307 అటెంప్టివ్ మర్డర్. అరే మహిళలు అమరావతి నుంచి 100 కిలోమీటర్లు నడిచిపోతుంటే కళ్ళు చెమ్మగిలే. వాళ్ళతో కూడా పొదరకూరు రోడ్లు నడిచిపోతుంటే ఆయన ఎమ్మెల్యే ఒక ఆశ్రమం స్థలం 100 మంది ఆడబిడ్డలు ఉన్నారు. దాంట్లో మధ్యాహ్నం భోజనం చేసి దానికి టెంట్ వేస్తున్నారు.
అది ఎప్పటిదో 70-80 సంవత్సరాలది. సాయంత్రానికి పోలీసులు వచ్చేసి ఆ టెంట్లు తీసేస్తారు. రోడ్డు మీద ఆడబిడ్డలు రోడ్డు మీద భోంచేసినారు. వాళ్ళతో కూడా సపోర్ట్గా పిల్లలు శివ బ్యాచ్ మాతో కూడా పాదయాత్రలో నడిచారు, ఫోటో తీసుకున్నారు. సాయంత్రానికి SC ST కేసు జైలుకు పంపించారు, 18 రోజులు జైల్లో ఉన్నారు. పొదలకూరులో ఒక రెడ్డి గారు ఒక తాపీ మేస్త్రి చేత పని చేయించుకొని డబ్బులు ఇస్తాను లెక్క చూస్తాను రా అంటే పోతే 1,80,000 ఇవ్వాలా, అంతకాదు ఇంత పట్టుకొని కొట్టారు మీరే. కొడుకు తిరగబడ్డాడు. ఏం కేసు పెడతారు? ఆయన ఇంటికి వీళ్ళు పోయి మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం రేపు చూపినారని పెట్టి అరెస్ట్ చేస్తే 22 రోజులు జైలు. 22 రోజులు జైలు. ఏమైపోయింది ఈ పోలీస్ అని అంటే తెలుగుదేశం ఆడబిడ్డల్ని హరాస్ చేస్తే కేసు లేదు, నో పోలీస్. వైసీపీ వాళ్ళు ఆడవాళ్ళ బిడ్డల్ని అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు పెడితే తప్పుడు కేసులు జైలుకి పంపిస్తారు. ఎంతమందిని జైలుకి పంపిస్తారు అంటున్నాను. ఈరోజు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ సర్వేపల్లిలో 40 రోజుల నుంచి ఆడబిడ్డలు ఆ చెర్లోపల్లిలో ఆ గర్భవతిని వీళ్ళు చంపేపోయినారన్న దాంట్లో 40 days యాంటిసిపేటరీ బెయిల్ రాలే. భార్య బిడ్డలను వదిలిపేసి బయట పోవాల్సిన పరిస్థితి. నేను పోయిన శివ ఇంటికి, భార్య చిన్న బిడ్డలు 18 రోజులు నిద్రపోలేదే ఏడుస్తూ ఉండేనని చెప్పింది భార్య. జైల్లో ఉంటే, భర్త జైల్లో ఉంటే. ఏం పాపమేంది అతను చేసింది? నాతో కూడా ఫోటో గ్రూప్లో పెట్టి నా ఫోటో. అందుకని అక్కడ కూర్చోమ్మా, అక్కడ అనిత గారు చెప్పారు, చాలా బాగా చెప్పింది. మన సర్వేపల్లి ఎమ్మెల్యే అయితే బాధ వేసి, నాకు సర్వేపల్లి మా ఎమ్మెల్యేలని మా మంత్రులను తిడితే ఎట్టను, మేమేం చెప్పలేని భాష చెప్పింది, ఆమె చెప్పింది. అయితే అక్కడ గుడివాడ ఆయనకి బిరుదు వచ్చింది మంత్రికి, రాష్ట్రంలో. ఎమ్మెల్యేగా మా ఎమ్మెల్యేకి బిరుదు వచ్చింది. ఏంది గుడివాడ ఎమ్మెల్యేకి ఆ బిరుదు? ఎమ్మెల్యే శాసనసభ్యుల్లో మావాడికి వచ్చింది, మంత్రిల్లో ఆయన కృష్ణా జిల్లా ఆయన కొట్టుకోపోయాడు కొడాలి నాని గారు. ఏదేమైనా దురదృష్టమైన పరిస్థితులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. మీకు ఒకటే చెప్తుండా, మీరు టేకప్ చేసిన కార్యక్రమానికి మేమందరం అండగా ఉంటాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నెల్లూరు జిల్లా మహిళలు కన్నెర్ర చేస్తే రాష్ట్రం కిందకి దిగి రావాల్సిందే. సారా వ్యతిరేక ఉద్యమం దగ్గర నుంచి ఈ రోజు వరకు. ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత, ఈరోజు మీ ఉపన్యాసాలు చూసిన తర్వాత, చట్టసభల్లో 30% రిజర్వేషన్ మహిళలకి కాదు, మీకు 50% ఇచ్చేయాలి, ఇంకేం లాభం లే పరిస్థితి. మాకంటే ఒక్కొక్కరు మైక్ తీసుకుంటే అదరి కొట్టాడు బారేసేసేసినారు. అందుకని మీతో పని కాదు, అనితమ్మతో పని కాదు. మా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి గారు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని, సుగుణమ్మ గారు అందరూ వచ్చి ఆశీర్వదించినారు. ఏదేమైనా ఈరోజు జిల్లా నలుమూల నుంచి ఆడబిడ్డలు వచ్చి వీళ్ళందరినీ, వేదిక మీద ఉండే వాళ్ళందరినీ ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నా. నమస్కారం. సురేంద్ర గారు, మన ఫాదర్స్ వచ్చారండి క్రిస్టియన్ సెల్ దగ్గర నుంచి. వారు ఒకసారి అనిత గారిని ఆశీర్వదించాలనుకుంటున్నారు. తరువాత అనిత గారిని ఆడబడుచుగా భావించి బాలాజీ గారు ఆమెకి పసుపు కుంకుమతో సత్కరించాలనుకుంటున్నారు.
మీరు లేకపోతే మీరు ఆశీర్వదించి దిగేస్తే మేము వాళ్ళని మీరు ఆశీర్వదించేసి నారీ దీక్షలో ఉన్నటువంటి నారీమణులు మహిళా సిస్టర్స్ అందరూ కూడా ఒక మాటగా ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వాలని నెల్లూరు జిల్లా క్రైస్తవ సంఘాల నుంచి వచ్చేసాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పాలక తండ్రి, జీవగల దేవ, జీవాధిపతి, మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవులకు జరిగే అన్యాయాల్ని మీరు చూస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా మనకు జరిగే అన్యాయాల్ని మీరు చూస్తున్నారు. ప్రజలకు అన్యాయం జరుగుతూ రాష్ట్రము అధోగతి పాతవుతున్నటువంటి విషయాన్ని మీరు చూస్తున్నారు ప్రభా. ఇదిగో ప్రభా, ఈ రాష్ట్ర పరిస్థితి అభివృద్ధికరంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో రానున్న కాలంలో ఈ యొక్క రాష్ట్ర పరిస్థితి అభివృద్ధికరంగా చేయాలని అనేక మంది నారీమణులు ప్రభా ఈ నారీ సంకల్ప యాత్ర చేస్తున్నారు. అటు ఈ యొక్క నారీ సంకల్ప యాత్రను మీరు దీవిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినము రోజు వీరిని దీవించి ఆశీర్వదించాలని ఇలా వచ్చి ఉన్నాం ప్రభా. దేవా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుల్ని, అయా ఈ దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, రానున్న కాలంలో ప్రభా అభివృద్ధికరమైన గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీని అభివృద్ధికరంగా మీరు తీసుకొస్తారని మేము నమ్మొచ్చు. వీరందరినీ దీవిస్తుండగా మీ కృప, మీ దయ, మీ కాపుదల ఉంచమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. చాలా మంచిది. ఆశీర్వాదాలు తీసుకుందాం. తన యొక్క ప్రేమయు మాడైన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక దేవుని సహవాసము ఇది కూడి ఉన్నటువంటి ప్రతి బిడ్డకును, అలాగే ఇక్కడ చేరి వచ్చినటువంటి నారీ సంకల్ప దీక్ష మరి తలపెట్టినటువంటి ప్రతి ఒక్క బిడ్డకును, అలాగే మంచి పరిపాలన అందించే నాయకులు మరి వచ్చులాగన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు తోడై నడిపించాలని ఆస్తూనా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అమ్మా, దీక్ష ఇంకా అవ్వలేదు, దయచేసి కూర్చోండి అమ్మా ప్లీజ్. దయచేసి ఆడవాళ్ళందరూ కూర్చుంటే అందరికి నిమ్మరసం వస్తుంది. ప్లీజ్ దయచేసి కూర్చోండి అమ్మా. ఇప్పుడు రౌండ్ సేపు ఉండండి ప్లీజ్. జెంట్స్ ఎవరైనా ఉన్నా స్టేజ్ మీద దయచేసి దిగవలసిందిగా కోరుతున్నాం. వాళ్ళకి దీక్ష విరమింప చేసేదానికి పైకి వస్తే 2 minutes ఉండాలి, పక్కన ఉండాలి. ఇంకొకటి, ఈరోజు 6,000 చిల్లర మంది, 6,500 మంది భోజనం చేశారు. భోజనం అందరినీ నేను చాలామంది మహిళలను అడిగాను, భోజనం బాగుందన్నారు. బాగుంది కదా భోజనం? భోజనం వీళ్ళు కాదు, నువ్వు కూడా ఉన్నావా? సరే, కింద ఉండేవాళ్ళు భోజనం బాగుందా? వెరీ గుడ్. తర్వాత జడ్స్ అది కూడా దాంట్లో బాగా ఆర్గనైజ్ చేశాడు. క్యాటరింగ్ వాళ్ళకి కూడా 2 ధైర్యంగా అనిల్ గార్డెన్స్ మాకు రెంట్కి ఇచ్చిన వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తుండే. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఇవ్వటం. అట్లే ఇన్ఛార్జీలు కావాలి కానీ, ఆత్మకూరు కానీ, ఉదయగిరి కానీ ప్రతి ఒక్కరూ అందరూ కోఆపరేట్ చేశారు, అందరినీ తీసుకొచ్చినారు. వాళ్ళకి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఇప్పుడు దీక్ష విరమింప చేస్తాం. అప్పుడు దాకా ఇప్పుడు అందరూ ఓపిక పట్టాలా, మగవాళ్ళు అందరూ కొంచెం వెయిట్ చేయాలా. మహిళా నాయకులు కనపడేటట్టుగా ఆ దీక్ష విరమింప చేస్తాం దయచేసి.
అదేదో తీసుకురమ్మనండి జ్యూస్. రండి డాక్టరు ఇన్ఛార్జీలు ఎవరైనా ఉంటే నేనే ఇస్తాను. తలా ఒకటి ఇచ్చేసి వాళ్ళందరికీ